Hi guys, welcome to Cricket Venkatesh. Indian cricket team for the tour of England 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్కి సెలెక్ట్ చేసిన టీం విషయంలో చాలామందికి కొంత అసంతృప్తి ఉంది. ముఖ్యంగా నా మీద చాలామందికి అసంతృప్తి ఉంది. ఎందుకంటే నేను ఈ టెస్ట్ టీమ్ గురించి చేసిన వీడియోలో కనీసం అంటే టెస్ట్ టీం సెలెక్ట్ అయిన తర్వాత చేసిన వీడియోలో కనీసం శ్రేయస్ అయ్యర్ పేరు కూడా మెన్షన్ చేయలేదు. శ్రేయస్ అయ్యర్ తీసుకోలేదన్న విషయాన్ని కూడా మెన్షన్ చేయలేదన్న విషయం చాలామందికి నచ్చలేదు. ఎందుకంటే కింద కామెంట్స్లో సగానికి సగం శ్రేయస్ అయ్యర్ గురించే ఉన్నాయి. అలాగే నేను కెప్టెన్గా ఎవరుంటే బాగుంటుందని కమ్యూనిటీ ట్యాబ్లో మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోల్ ఇచ్చాను. దాంట్లో 4 పేర్లు ఇచ్చాను. గిల్, పంత్, బుమ్రా అండ్ కేఎల్ రాహుల్. అక్కడ శ్రేయస్ అయ్యర్ పేరు కూడా ఇవ్వలేదు. టెస్ట్ టీం కెప్టెన్ ఎవరు ఉండాలి విషయం. సో అక్కడ కూడా చాలామందికి నా మీద గుర్రుగా ఉంది, కోపంగా ఉంది. అంటే శ్రేయస్ అయ్యర్ వ్యతిరేకవా నువ్వు అని చెప్పి అంటున్నారు. శ్రేయస్ అయ్యర్ గురించి నువ్వు చెప్పకపోవడం విషయంలో చాలా దారుణాలు జరిగిపోయినాయి అని అంటున్నారు. అయితే శ్రేయస్ అయ్యర్ని ఎందుకు సెలెక్ట్ చేయలేని విషయంలో మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను వీడియోలో. అంటే అది చెప్పినా కూడా మీకు నచ్చదు, మీలో చాలామందికి అది నచ్చదు. ఇప్పటికీ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మాత్రం నచ్చదు నా విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఎమోషన్స్ రూల్ చేస్తున్నప్పుడు లాజిక్ అనేది పనిచేయదు. ఎమోషన్స్ అనే కాదు, అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే అవకాశం లేదు. బట్ నేను సెలెక్టర్స్ మీద వెనకేసుకొస్తున్నాను కాదు. టెస్ట్ టీమ్ సెలెక్షన్ చాలా బాగుంది. అంటే అండర్ ది సర్కమ్స్టాన్సెస్, అంటే విరాట్ కోహ్లీని రిటైర్ చేశారా, రిటైర్ అయ్యాడా, రోహిత్ని రిటైర్ చేశాడా, రిటైర్ అయ్యారా, అది పక్కన పెడితే నేనేది ఏంటంటే అండర్ ది సర్కమ్స్టాన్స్ అంటే అవైలబుల్ ప్లేయర్స్లో అది బెస్ట్ టీమ్ సెలెక్ట్ చేశారు. గిల్స్ క్యాప్టెన్సీ ఇవ్వడం విషయంలో కూడా చాలామందికి నచ్చలేదు. అతని యావరేజ్ బాగాలేదు కదా అన్నారు. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అలాగే సర్ఫరాజ్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ఋతురాజ్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, సాయి సుదర్శన్ ఎందుకు సెలెక్ట్ చేశారు, ఇవన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడదాం. ముందుగా శ్రేయస్ అయ్యర్ కంటే ముందు కెప్టెన్ శుభ్మన్ గిల్ గురించి మాట్లాడు. శుభ్మన్ గిల్ యావరేజ్ 35 ఉంది టెస్ట్ మ్యాచ్లో. ఇండియా బయట అతను రన్స్ చేయలేదు అని అంటున్నారు. 35 ఉంది యావరేజ్. ఎప్పటి నుంచి ఆడుతున్నారు శుభ్మన్ గిల్ టెస్ట్ మ్యాచ్లో? 2020 తర్వాత ఆడాడు. 2020 తర్వాత మహామౌలికే యావరేజ్ లేదు మన ఇండియాలో. బయట ఉందేమో, బయట రూట్, కేన్ విలియమ్సన్ లాంటి వాళ్ళకి ఉందాం. జనరల్గా టెస్ట్ మ్యాచ్ల్లో గతంలో అంటే మనకేంటంటే సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్, ముఖ్యంగా సచిన్, ద్రావిడ్ ఆ ఈరాలో ఆలోచిస్తాం మనం. వాళ్ళందరికీ 50+ యావరేజెస్ ఉన్నాయి. ఇప్పుడు అలా లేవు కదా. ఇప్పుడు యావరేజెస్ పడిపోయినాయి టెస్ట్ మ్యాచ్లో. వీళ్ళు టెస్ట్ మ్యాచ్ మీద ఫోకస్ పెట్టట్లేదా, టెస్ట్ మ్యాచ్ కైండ్ ఆఫ్ టెంపర్మెంట్ లేదా అనేది వేరే విషయం. మొత్తం మీద యావరేజెస్ చాలా వరకు పడిపోయినాయి. చాలామంది బ్యాట్స్మెన్, ఈవెన్ స్టీవ్ స్మిత్ హూ యూస్ టు హ్యావ్ ఏ యావరేజ్ ఆఫ్ 60 at one time, అతని యావరేజ్ కూడా పడిపోయింది. సో అలా తీసుకుంటే 2020 నుంచి నేను ఫిగర్స్ తీశాను. దాంట్లో మిగతా వాళ్ళు కూడా గొప్ప యావరేజ్ లేవు ఎక్సెప్ట్ జైస్వాల్ తప్ప. ఇండియన్ బ్యాట్స్మెన్ చూడండి, 2020 నుంచి శుభ్మన్ గిల్ 2020 తర్వాత వచ్చే టీంలోకి 32 టెస్ట్ మ్యాచెస్లో అతని యావరేజ్ 35 ఉంది. 5 సెంచరీలు ఉన్నాయి, 7 50లు ఉన్నాయి. బయట రన్స్ చేయకపోవడం ఏం లేదు. ఆస్ట్రేలియాలో మనం బ్రిస్బేన్లో గెలిచినప్పుడు ఈ స్కోర్డ్ 91. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. బ్రిస్బేన్లో అనే టఫ్ పిచ్ ఈ స్కోర్డ్ 91 ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. అది మనకి ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది టు విన్ ద టెస్ట్ మ్యాచ్. అది మర్చిపోద్దు మనం. ఆ సిరీస్లో ఇంకొక 50 కూడా చేశాడు అతను. సో అతను ఆస్ట్రేలియాలో బౌన్సీ ట్రాక్స్ మీద చేయలేడనేది ఏం లేదు. ఇంగ్లాండ్లో అతను రికార్డ్ బాగాలేదు. నేను అతను కూడా చెప్పాను, 3 టెస్ట్ మ్యాచ్లు ఇంగ్లాండ్లో ఆడాడు. అతను రికార్డ్ ఏమాత్రం బాగాలేదు. బట్ హీ హ్యాస్ దట్ టాలెంట్. ఆ క్లాస్ ఉంది, ఆ టాలెంట్ ఉంది. మనం చూస్తాం కదా, శుభ్మన్ గిల్ ఆడుతున్న రోజు బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడతాడు. ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత హీ విల్ మేక్ ఇట్ కౌంట్. ఒకసారి 30 దాటాడంటే ఏ ఫార్మాట్లో అయినా అతను దానికి లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. అతని దగ్గర ఆ క్లాస్ ఉంది, ఆ టెంపర్మెంట్ ఉంది, ఆ హంగర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈజ్ అ కంప్లీట్ ప్యాకేజ్. అతను కూడా టాలెంట్ దృష్టిలో పెట్టుకుని 25 years ఆఫ్ ఏజ్, 25 yearsలో కంటే తక్కువ ఏజ్లో చాలా తక్కువ మంది క్యాప్టెన్స్ అయ్యారు ఇండియాకి. ఒక పటోడి తర్వాత మనకి కపిల్ దేవ్ లాంటి వాళ్ళు 2-3 25 years ఏజ్లో క్యాప్టెన్స్ అయిన వాళ్ళు ఉన్నారు మన ఇండియాకి. సో ఆ రకంగా తీసుకుంటే అతనికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం, దాంట్లో తప్పేం లేదు. మీరు విరాట్ కోహ్లీ 2020 తర్వాత 37 టెస్ట్ మ్యాచ్లో ఆడాడు, 32 అతని యావరేజ్. 3 100s, 9 50s మాత్రం ఉన్నాయి అతనికి. రోహిత్ శర్మ 2020 తర్వాత 35 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 36 యావరేజ్ ఉంది. 6 100s, 8 50s ఉన్నాయి. రిషబ్ పంత్ యావరేజ్ బెటర్గానే ఉంది. అంటే వీళ్ళతో కంపేర్ చేస్తే 32 టెస్ట్ మ్యాచ్లో 41.39 ఉంది. 4 100s, 13 50s ఉన్నాయి. కేఎల్ రాహుల్ 2020 నుంచి, ఇవన్నీ కూడా 2020 నుంచి
22 టెస్ట్ మ్యాచ్లో 32 అతని యావరేజ్ ఉంది, 300s 650s ఉన్నాయి. జైస్వాల్ ఒక్కడికే బాగుంది యావరేజ్. జైస్వాల్ 19 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు ఇటీవల కాలంలోనే, 52 అతని యావరేజ్ ఉంది, 400s 1050s ఉన్నాయి. సో అది పరిస్థితి. సో జైస్వాల్ మినహా మిగతా ఎవరు కూడా గొప్పగా లేరు. ఓన్లీ పంత్ది కొంచెం బెటర్గా ఉంది, 41 ఉంది, 41 ఉంది తప్పిస్తే ఎవరిది పెద్ద గొప్పగా యావరేజ్ లేదు. అలాంటప్పుడు మన శుభ్మన్ గిల్ యావరేజ్ బాగాలేదు అనడానికి కరెక్ట్ కాదు కదా. అతనికి ఉన్న టాలెంట్ డెఫినెట్గా ఇంగ్లాండ్లో అతను డిఫరెంట్గా ఆడతాడు. తనకున్న ఆ వీక్నెసెస్ ఏమైనా ఉంటే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అగేన్స్ట్ మూవింగ్ బాల్ అవన్నీ కూడా కరెక్ట్ చేసుకునే ఎబిలిటీ అతనికి ఖచ్చితంగా ఉంది. నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు, అంటే అతను హీఈస్ ద రైట్ చాయిస్. మీ కంపారిటివ్లు అంటే బుమ్రా అన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడకపోవడం, రిషబ్ పంత్ క్యాప్టెన్సీ విషయంలో అంటే వాళ్ళు చెప్పారు కదా, ఫీడ్బ్యాక్ తీసుకున్నాం మేము ప్లేయర్స్ నుంచి. ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగానే ఒకప్పుడు ఇండియాకి వైట్ బాల్ కెప్టెన్ అనుకున్న హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టారు. ప్లేయర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నామని 1-2 సార్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ ఆగర్కర్ చెప్పాడు. సో ఫీడ్బ్యాక్ విషయంలో ఎలా మిగతా ప్లేయర్స్, ఎందుకంటే క్యాప్టెన్సీ ఈజ్ నాట్ అబౌట్ టాక్టిక్స్, నీ పర్సనల్ ఫామ్ ఇవే కాదు, అక్కడ మేనేజ్మెంట్ మీరు ఎలా మిగతా ప్లేయర్స్తో డీల్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ టీంలో అందరూ సూపర్ స్టార్సే. సో వాళ్ళని ఎలా డీల్ చేస్తారు అది వాళ్ళు ముఖ్యంగా, అంటే డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ బాగుండాలి, అది దృష్టిలో పెట్టుకుని శుభ్మన్ గిల్ని సెలెక్ట్ చేశారు. మీకు ఎక్స్ప్లెనేషన్ సరిపోదు, ఓకే, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకా శ్రేయస్ అయ్యర్ దగ్గరికి పోతాం. శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు బ్రహ్మాండంగా ఆడుతున్నాడు, ఐపీఎల్లో బాగా ఆడుతున్నాడు, ఛాంపియన్స్ ట్రోఫీలో బాగా ఆడాడు, అంతకుముందు వన్డే వరల్డ్ కప్లో బాగా ఆడాడు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మనం ఫార్మాట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా. ఐపీఎల్ ఈజ్ ఎ T20 ఫార్మాట్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఆర్ వన్డే ఫార్మాట్. మనం టెస్ట్ మ్యాచ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు మొన్న ఆస్ట్రేలియా టూర్కి శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేయనప్పుడు నేను అప్పుడు కూడా అతని పేరు అసలు నేను ఉచ్చరించలేదు, కానీ అప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడు ఏంటంటే ఐపీఎల్లో అతను పంజాబ్ కింగ్స్ని తీసుకెళ్ళాడు ప్లే ఆఫ్స్కి, క్యాప్టెన్సీ బాగా చేస్తున్నాడు, పర్సనల్ ఫామ్ బాగుంది. దాంతో ఏంటంటే శ్రేయస్ అయ్యర్కి చాలా సెంటిమెంటల్ ఫేవరెట్ అయిపోయాడు. అతను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ శ్రేయస్ అయ్యర్, ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్. కానీ టెస్ట్ మ్యాచ్లో అతను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతను యావరేజ్ గొప్పగా లేదు టెస్ట్ మ్యాచ్లో. 14 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు అతను యావరేజ్ 30sలోనే ఉంది. అతను కూడా యావరేజ్ కూడా 30sలోనే ఉంది. అందరూ అదే అనుకుంటున్నాం కదా, సరే అతను కూడా 30sలో ఉంది, సరే అందరూ 30s అన్నారు కదా, ఇతను 30sలో ఉంది. బట్ హీ హాస్ బిన్ ప్లేయింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఫర్ టెస్ట్ మ్యాచ్లో ఆడుతున్నాడు. ఇండియాలో కూడా అతను బాగా పర్ఫామ్ చేయలేదు. ఇది కూడా అంటారు ఏంటంటే డొమెస్టిక్ ఫామ్ గురించి మాట్లాడుతున్నాడు. 2023-24లో అతను రంజీ ట్రాఫీ గెలిపించి పెట్టాడు, విజయ్ హజారే గెలిపించి పెట్టాడు, ఇరానీ ట్రాఫీ గెలిపించి పెట్టాడు యాజ్ కెప్టెన్. సో క్యాప్టెన్స్ గురించి కాదు కదా మనం మాట్లాడేది. క్యాప్టెన్ అతను రేస్లో లేనే లేడు, ఎందుకంటే అతని ప్లేస్ టీంలో గ్యారంటీ లేనప్పుడు క్యాప్టెన్గా ఉండడు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అతనికి బౌన్సర్ ఆర్ షార్ట్ బాల్ వీక్నెస్ ఉంది. అది చాలా జగద్విదితం, అందరికీ తెలిసిన విషయమే. దాని నుంచి కూడా ఇటీవల కాలంలో ఓవర్కమ్ అయ్యాడు. మన ఛాంపియన్స్ ట్రోఫీలో వాటిలో అతను బౌన్సర్ వేసినా కూడా దాన్ని బాగా ఆడుతున్నాడు. ఐపీఎల్లో వైట్ బాల్ క్రికెట్లో బౌన్సర్లు ఆడడం వేరే, టెస్ట్ మ్యాచ్ల్లో వైట్ బాల్ క్రికెట్లో బౌన్సర్ చాలా అరుదుగా యూజ్ చేస్తారు, ఎందుకంటే రన్స్ పోతాయని భయం ఉంటుంది. కానీ టెస్ట్ మ్యాచ్లో బోల్డ్ అని బౌన్సర్లు వేస్తారు. నెంబర్ ఆఫ్ బౌన్సర్స్ పర్ ఓవర్ ఒకటే ఉండొచ్చు రూల్, కానీ ఎక్కువ బౌన్సర్లు వేస్తారు. అది వికెట్ టేకింగ్ డెలివరీగా వాడతారు. ఫీల్డ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది టెస్ట్ మ్యాచ్లో యూ కెన్ హ్యావ్ ది ఫీల్డ్ ఆఫ్ యువర్ చాయిస్. ఓకే, లెగ్ సైడ్లో బిహైండ్ ద వికెట్ ఇద్దరు ఫీల్డర్సే ఉంటారు, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా మీరు ఎక్కువ మంది ఫీల్డర్స్ని బౌన్సర్ కోసం పెట్టే అవకాశం ఉంటుంది. సో టెస్ట్ మ్యాచ్ల్లో సంగతి వేరే, అది ప్రూవ్ చేసుకోవాలి అతను ఇటీవల కాలంలో టెస్ట్లో కూడా బాగా ఆడలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ల్లో అతనికి 2 మ్యాచ్లు ఆడాడు, 2 మ్యాచ్లో కూడా పెద్దగా రన్స్ చేయలేదు. అంతకుముందు ఆడిన టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్లో 2022లో 2 టెస్ట్ మ్యాచ్లో బ్రహ్మాండంగా ఆడాడు, మనకు గెలిపించాడు, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఆ తర్వాత ఆడిన 7 టెస్టుల్లో దాంట్లో ఎక్కువ బాగా ఇండియాలో జరిగాయి. 4 టెస్టులు ఇండియాలో, బయట 3 జరిగినట్టున్నాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దాంట్లో అతని యావరేజ్ 35, యావరేజ్ కాదు, హై స్కోర్ 35 ఉంది, ఒక్క 50 కూడా లేదు. లాస్ట్ 7 టెస్ట్ మ్యాచెస్లో అతనికి ఒక్క 50 కూడా లేదు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. లాస్ట్ 7 టెస్ట్ మ్యాచెస్లో అతనికి ఒక్క 50 కూడా లేదు. ఇండియాలో బాగా ఆడతాడు. నేను ఇప్పటికీ చెప్తాను, ఇండియాలో టెస్ట్ సిరీస్ జరిగినప్పుడు నేను ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ని ఆడించాలని చెప్తాను. ఇండియాలో స్పిన్ బాగా ఆడతాడు. అంటే మొన్న న్యూజిలాండ్తో బంగ్లాదేశ్ ఎందుకు ఆడించలేదంటే అంతకుముందు ఆడిన మనం ఇంగ్లాండ్తో ఆడినప్పుడు టెస్ట్ మ్యాచ్లో అతను బాగా ఆడలేదు కాబట్టి అతనికి అవకాశం ఇవ్వలేదు. బట్ టెస్ట్ మ్యాచ్లు ఇండియాలో జరిగినప్పుడు అతన్ని ఆడించాలి. మన రహానే విషయం తీసుకోండి, రహానే
బయట బ్రహ్మాండంగా ఆడతాడు. ఇండియాలో స్పిన్ సరిగ్గా ఆడలేదు. ఇండియాలో అసలు ఎప్పుడు మంచి రికార్డు లేదు. బయట బాగుంది. సో ఐ ప్రిఫర్ రహానే టు ప్లే అవుట్ సైడ్. అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు. అండ్ శ్రేయస్ అయ్యర్ ఇన్ ఇండియా. శ్రేయస్ అయ్యర్ ఇండియాలో ఖచ్చితంగా ఆడించాడు. బయట మీరు వేరే వాళ్ళని ప్రయత్నించండి, ట్రై చేయండి. అట్లీస్ట్ శ్రేయస్ అయ్యర్ ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. సార్ డొమెస్టిక్ రికార్డ్ అతను బాగుంది కదా. మొన్న రంజీ ట్రాఫీలో ఎన్ని మ్యాచ్లు ఆడాడు? రంజీ ట్రాఫీలో అతను 5 మ్యాచ్లు ఆడాడు. 5 మ్యాచ్లు ఆడాడు రంజీ ట్రాఫీలో ఈ సీజన్లో. దాంట్లో అతను యావరేజ్ 68 ఉంది, మంచి యావరేజ్ ఉంది. 2 100s ఒక 50 ఉన్నాయి. కానీ స్మాల్ కదా, చిన్న, అంటే తక్కువ మ్యాచ్లు ఆడాడు. అతనికి 5 మ్యాచ్ల్లో మాత్రమే ఆడాడు. కానీ మీరు అతని ప్లేస్లో వచ్చింది ఒక టీంలోకి అభిమన్యు ఈశ్వరన్ 101 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 101 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. దాంట్లో ఆల్మోస్ట్ 705 మోర్ దెన్ 700-500 రన్స్ చేశాడు. 27 100s ఉన్నాయి, 29 50s ఉన్నాయి. స్కోరింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. ఇండియా ఏ తరఫున కూడా మంచి స్కోర్స్ చేస్తున్నాడు. 49 యావరేజ్ ఉంది అతనికి. లాస్ట్ సీజన్లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున ఆడుతూ 191 కొట్టాడు. దులీప్ ట్రాఫీ ఆడుతూ 200s కొట్టాడు దులీప్ ట్రాఫీలో. తర్వాత మీకు రంజీ ట్రాఫీలో అతను ఎక్కువ ఆడలేదు, ఇంజరీ వల్ల. ఒకటే తక్కువ మ్యాచ్లు 2-3 మ్యాచ్లు ఆడి దాంట్లో 100 కొట్టాడు. సో హెస్ బీన్ స్కోరింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. అతనికి అవకాశం ఇవ్వాలి వద్దా? డొమెస్టిక్ ఆడుతున్న వాళ్ళు, డొమెస్టిక్ క్రికెట్కి మనం వాల్యూ ఇవ్వాలి కదా. కరుణ్ నాయర్ కూడా అంతే. వీళ్ళిద్దరు కదా, శ్రేయస్ అయ్యర్ పోటీ ఉన్నది వీళ్ళిద్దరే. కరుణ్ నాయర్ సరే 8 ఏళ్ల తర్వాత అతను మళ్ళీ టెస్ట్ టీంలోకి వచ్చాడు. అతనికి అవకాశం ఇవ్వాలి కదా. 2 సీజన్స్ని బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. విదర్భకి వెళ్ళిన దగ్గర బ్రహ్మాండం. విదర్భని గెలిపించి పెట్టాడు. విదర్భకి ఈ సీజన్లో రంజీ ట్రాఫీ టైటిల్ గెలిపించబడడంలో అతను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. అతను 114 మ్యాచ్లు ఆడాడు. 49 అతను యావరేజ్. అతను కూడా 23 100s, 36 50s ఉన్నాయి. సో అతను ఈసారి రంజీ ఫైనల్లో కూడా 86 135 చేసి విదర్భని గెలిపించాడు. ట్రిమెండస్ ఫామ్లో ఉన్నాడు కరుణ్ నాయర్. వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరైతే డొమెస్టిక్లో రన్స్ చేస్తున్నారో వాళ్ళకి అవకాశం. శ్రేయస్ అయ్యర్కి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఇచ్చారు, కానీ అతను ప్రూవ్ చేసుకోలేదు. అతను బయట ఆడిన టెస్టులు చాలా తక్కువ. 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఇంగ్లాండ్లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు 2022లో. దాంట్లో అతను ఇంగ్లాండ్లో ఆడిన టెస్ట్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు, పెద్ద స్కోర్లు చేయలేదు. 2 సార్లు 2 ఇన్నింగ్స్లో కూడా 2022లో ఆడిన ఒక టెస్ట్ మ్యాచ్లో 2 సార్లు కూడా బౌన్సర్కి అవుట్ అయిపోయాడు, షార్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికాలో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, అక్కడ కూడా పెద్ద రన్స్ లేదు. అతనికి అవుట్ సైడ్ ఇండియా అతను చేసిన రన్స్ ఏంటంటే ఇంగ్లాండ్లో ఆడిన ఒక టెస్ట్లో 15-19, సౌత్ ఆఫ్రికాలో ఆడిన 2 టెస్టుల్లో 31 6 0 and 4 నాట్అవుట్. సో సెనా కంట్రీస్లో అతను రన్స్ చేయలేదు. బంగ్లాదేశ్లో రన్స్ చేశాడు, కానీ సెనా కంట్రీస్లో చేయలేదు. ఎక్కువ ఇండియాలోని టెస్ట్ మ్యాచ్లు అతను ప్రూవ్ చేసుకోవాలి. సో అతని మీద ఉన్న ప్రాబ్లం ఏంటంటే బయట అతను సరిగ్గా ఆడని ఒక ఫీలింగ్ ఉంది. దానికి మెయిన్గా అతను షార్ట్ బాల్ వీక్నెస్ అనేది ఉంది, అది ప్రూవ్ చేసుకోవాలి. కానీ ఇంపార్టెంట్ సిరీస్లో అతనికంటే ముందు డొమెస్టిక్లో బాగా ఆడిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. సో ఆ రకంగా శ్రేయస్ అయ్యర్ మిస్డ్ అవుట్. అతను ఖచ్చితంగా వన్డేల్లో ముందు అతని పేరు రాసుకుంటారు. కెప్టెన్ ఎవరన్నా ఉండొచ్చు, కెప్టెన్సీ కూడా అతను కంటెన్షన్లో ఉంటాడు. వన్డే టీమ్ కెప్టెన్సీ కూడా అతను కంటెన్షన్లో ఉంటాడు. ప్రస్తుతానికైతే మనకి రోహిత్ శర్మ స్టిల్ అరౌండ్. బట్ నేను చెప్తున్నా, అతనికి డెఫినెట్గా వన్డేల్లో అతను తిరుగులేదు. T20sలో కూడా అతను వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ లేడు కాబట్టి T20sలో. విరాట్ కోహ్లీ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్, విరాట్ కోహ్లీ కంటే కొంచెం అగ్రెసివ్గా ఆడతాడు, కొంచెం లాఫ్టర్ షాట్స్ ఎక్కువ ఆడతాడు. బట్ స్టిల్ అతను T20 టీంలో కూడా వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ ఈ టెస్ట్ మ్యాచ్లోకి ఇంకా అతను నెక్స్ట్ సీజన్లో రంజీ బాగా ఆడి, దులీప్ ట్రాఫీ ఆడి దాంట్లో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం శ్రేయస్ అయ్యర్కి ఖచ్చితంగా ఉంది. అది పరిస్థితి. సో అది అయ్యర్ మిస్ అవుట్. మరి సర్ఫరాజ్కి 70 యావరేజ్ ఉంది టెస్ట్ డొమెస్టిక్లో. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సర్ఫరాజ్ 70 యావరేజ్ ఉంది. సర్ఫరాజ్ కూడా మిస్ చేశారు, కరెక్టే మిస్ చేశారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అభిమన్యు ఈశ్వర్ని ఓపెనర్ స్లాట్లో వచ్చాడు. సరే అభిమన్యు ఈశ్వర్ని సరే, కరుణ్ నాయర్ కూడా అవకాశం ఇద్దాం. కరుణ్ నాయర్కి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం. ఇంగ్లాండ్ కౌంటీలో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి, కౌంటీలో ఆడాడు, రన్స్ స్కోర్ చేశాడు కౌంటీలో అని అతనికి ఇచ్చారు. సర్ఫరాజ్ డెఫినెట్లీ సర్ఫరాజ్ హ్యాస్ ఎ బెటర్ కేస్ దెన్ శ్రేయస్ అయ్యర్ నన్ను అడిగితే. సర్ఫరాజ్కి నో డౌట్ చాలా మంచి యావరేజ్ ఉంది. అతని టెస్ట్ రికార్డు కూడా బాగానే ఉంది, 37 యావరేజ్ ఉంది. ఆడిన 6 టెస్ట్ మ్యాచ్లు 37 యావరేజ్, 1 సెంచరీ 3 50s ఉన్నాయి. దట్ ఈస్ నాట్ బ్యాడ్. 11 ఇన్నింగ్స్లో 1 సెంచరీ 3 50s అంటే చాలా బాగా. సెంచరీ కూడా బెంగళూరులో టఫ్ వికెట్ మీద 150 చేశాడు. దట్ ఈస్ అ వెరీ గుడ్ ఇన్నింగ్స్. కానీ ఏంటంటే అతను కొన్ని లూజ్ షాట్స్ ఆడుతున్నాడు, చాలా లూజ్ షాట్స్, T20 కైండ్ ఆఫ్ షాట్స్ ఆడుతున్నాడు. అది డిడ్ నాట్ గో వెల్ విత్ ది సెలెక్టర్స్ అని అనుకుంటున్నాను. సో అది అతనికి ఉన్న పరిస్థితి. ఫస్ట్ క్లాస్లో అతను ఆడిన 54 మ్యాచ్లు కంపేర్ టు, అంటే మీకు కరుణ్ నాయర్
అభినమన్ ఈశ్వరన్ 100 పైగా మ్యాచ్లు ఆడాడు. బట్ 54 మ్యాచెస్లో 70 యావరేజ్ ఉంది. బట్ అతను మిస్ అయ్యాడు, డెఫినెట్గా మిస్ అయ్యాడు. బట్ దానికి ఇదే కారణం ఏంటంటే అతను ఆఫ్ లేట్ ఆడిన ఇన్నింగ్స్లో అతను హీ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా టూర్, ఒక్క మ్యాచ్ కూడా అవకాశం ఇవ్వలేదు. అంటే నెట్స్లో చూసినప్పుడు కూడా డిసైడ్ చేస్తారు కదా, నెట్స్లో కూడా చూస్తారు అతను ఎంత లూజ్ గేమ్ ఆడుతున్నాడు, ఎలా ఆడుతున్నాడు అనేది చూస్తారు కదా. సో అందువల్ల అతను సెలెక్ట్ చేయలేదు. మరి సాయి సుదర్శన్ ఎందుకు సెలెక్ట్ చేశారు? సాయి సుదర్శన్ ఎందుకు చేశారంటే, సాయి సుదర్శన్ యావరేజ్ పెద్ద గొప్పగా లేదు, ఫస్ట్ క్లాస్ యావరేజ్, ఐ అగ్రీ. కానీ అతను ఆడినవి చాలా తక్కువ. 29 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాడు. అతను యావరేజ్ 29 కౌంటీ మ్యాచెస్ ఆడాడు. అది సరే అనే ఇంగ్లాండ్ కౌంటీకి 2 సీజన్ల పాటు ఆడాడు అతను. ఆడి అక్కడ 7 సెంచరీలు చేశాడు, 5 50s చేశాడు. 29 మ్యాచెస్లో 700s 5 50s చేశాడు, ప్లేయింగ్ ఇన్ ఇంగ్లీష్ కండిషన్స్ ఫర్ ఇంగ్లీష్ కౌంటీ. అది అతనికి చాలా, అతను లెఫ్ట్ హ్యాండర్ కూడా టాప్ ఆర్డర్, ఈ కెన్ ఓపెన్ ద బ్యాటింగ్, ఈ కెన్ ప్లే అట్ నెంబర్ 3. అది అతనుకున్న అడ్వాంటేజ్. సో అతని యావరేజ్ కూడా అండర్ 40 ఉంది ఇంగ్లాండ్లో, జస్ట్ అండర్ 40. సో ఇంగ్లాండ్లో ఆడిన ఎక్స్పీరియన్స్ అతను బాగా పనిచేసింది. అండ్ ఇండియా ఏ తరఫున ఆడినప్పుడు అతను ఒక సెంచరీ చేశాడు ఆస్ట్రేలియాలో. రీసెంట్గా ఆస్ట్రేలియాలో మనం బీజీటీ సిరీస్ ఆడినప్పుడు ముందు 2 అన్అఫీషియల్ టెస్ట్ మ్యాచెస్ ఇండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఆడింది, దాంట్లో ఒక సెంచరీ చేశాడు. సో సాయి సుదర్శన్ హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, ప్రూవ్ చేసుకున్నాడు, అందుకని అతన్ని సెలెక్ట్ చేశారు. సో కొత్త వాళ్ళని ట్రై చేద్దాం అని అక్కడ చూశారు. మరి రుతురాజ్ గైక్వాడ్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు? రుతురాజ్ గైక్వాడ్ అన్యాయం కొంతవరకు, ఎందుకంటే అతన్ని మిగతా 2 ఫార్మాట్స్లో పక్కన పెట్టారు, వన్డేస్లో కానీ T20స్లో కానీ. ఎందుకంటే మన ఇండియన్ టీమ్ వన్డేస్ T20s ఆడుతున్నప్పుడు అతన్ని రెస్ట్ ఆఫ్ ఇండియాకి ఆడించి, రాణి ట్రాఫీ ఆడించి, లేకపోతే ఇండియా ఏ కెప్టెన్ చేసి అలాగా అతన్ని ఈ ఫార్మాట్కి అన్నట్టుగా ఓన్లీ టెస్ట్ మ్యాచ్లకి కన్సిడర్ చేస్తున్నాం. T20స్కి అతను కన్సిడర్ చేయట్లేదు అసలు, ఎందుకంటే ఈజ్ యూనిడైమెన్షనల్, అంటే అతను బౌలింగ్ చేయడు. సో అతను T20s కన్సిడర్ చేయట్లేదు. మరి టెస్ట్ మ్యాచ్లు కన్సిడర్ చేసినప్పుడు నో డౌట్ ఆస్ట్రేలియా ఏ టీము, మనం ఆస్ట్రేలియాకి వెళ్ళిన ఏ టీంకి అతను క్యాప్టెన్స్ కూడా ఇచ్చారు. కానీ అక్కడ ఏం చేశాడంటే ఆ ఏ టీం తరఫున ఆస్ట్రేలియా 2 టెస్టుల్లో క్యాప్టెన్గా అతను 4-11-0-5 అతని స్కోర్స్, అక్కడ ఫెయిల్ అయ్యాడు. సో అది అతనికి వచ్చిన ప్రాబ్లం. అతను 3 రంజీ ట్రాఫీ మ్యాచ్లు ఆడి ఈ సీజన్లో, దాంట్లో యావరేజ్ బాగుంది, 66 ఉంది, ఒక సెంచరీ 2 50s, కానీ తక్కువ ఆడింది తక్కువ కదా. అతను ఓవరాల్ ఫస్ట్ క్లాస్ రికార్డు కూడా 38 మ్యాచ్ల్లో 41 ఉంది అతని యావరేజ్, 7 సెంచరీలు మాత్రం ఉన్నాయి, 14 50s ఉన్నాయి. సో రుతురాజ్ కూడా ఏంటంటే టన్స్ ఆఫ్ రన్స్ చేయాలి. ఇప్పుడు ఎలాగైతే అభిమన్యేశ్వరన్, కరుణ్ నాయర్ ఎలాగైతే రన్స్ చేసి సెలెక్టర్స్ డోర్స్ బద్దలు కొట్టారు, జస్ట్ ఇలా నాక్ చేస్తే రాబోలేదు సెలెక్టర్స్ డోర్, హ్యావ్ టు బ్రేక్ ఇట్ ఓపెన్. సో ఆ బద్దలు కొట్టాలి, ఆ బద్దలు కొట్టే పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, నేను ఏదో ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు డిఫెండ్ సెలెక్టర్స్ హ్యావ్ డన్ ఎ డెఫినెట్లీ రీజనబుల్ జాబ్. సో వాళ్ళకి ఆ కారణాలు ఉన్నాయి. ఏ కారణాలు ఉన్నాయి అనేది మీకు కొన్ని నెంబర్స్తో పాటు మీ ముందు ఉంచే ప్రయత్నం మాత్రం నేను చేశాను. ఎందుకంటే ఇది కూడా ఆలోచిస్తారు ఏంటంటే, శ్రేయస్ అయ్యర్కి గౌతమ్ గంభీర్కి పడట్లేదు. వాళ్ళిద్దరు కలిసి కోల్కతాకి లాస్ట్ ఇయర్ ట్రోఫీ గెలిపించారు, ఐపీఎల్ ట్రోఫీ, నో డౌట్. కానీ ఆ తర్వాత క్రెడిట్ అంతా గంభీర్కి పోయిందని చెప్పి శ్రేయస్ అయ్యర్ అన్హ్యాపీగా ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ బాగాలేవు అనేది ఆలోచిస్తారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో అతని కోచింగ్లోనే, అతను కోచ్గా ఉన్నప్పుడే కదా శ్రేయస్ అయ్యర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అదేం లేదు, అలాంటివి ఉంటాయి, కొంచెం ఉంటాయి, డెఫినెట్గా కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. కానీ ఆ కారణంగానే గంభీర్ అయ్యర్ని పక్కన పెట్టాడని అనడానికి ఏం లేదు. బట్ అయ్యర్ కనుక ప్రూవ్ చేసుకుంటే, నేను గత 3-4 వీడియోల్లో కూడా చెప్తున్నా, అయ్యర్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాప్టెన్స్ వీ హ్యావ్ సీన్ ఇన్ ఇండియా. అతని క్యాప్టెన్స్ లీడర్షిప్ క్వాలిటీస్ అద్భుతంగా ఉన్నాయి. అతను ఏంటంటే ముందుగా టీంలో ఏ ఫార్మాట్లోని టీంలో తన ప్లేస్ని సిమెంట్ చేసుకోవాలి. వన్డేస్లో ఆల్రెడీ తన ప్లేస్ సిమెంట్ చేసుకున్నాడు, మిగతా 2 ఫార్మాట్స్లో కూడా ప్లేస్ సిమెంట్ చేసుకుంటే హీ క్యాన్ బీ ది నెక్స్ట్ కెప్టెన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే అతనికి ఆ బ్యాలెన్స్ ఉంది, ఆ టెంపర్మెంట్ ఉంది, హీ డీల్స్ విత్ ప్లేయర్స్ వెరీ వెల్. మనం ఆన్ ఫీల్డ్ చూస్తాం, ఆఫ్ ఫీల్డ్ కూడా చాలామంది చెప్తుంది ఏంటంటే చాలా బాగా ప్లేయర్స్తో చాలా బాగా డీల్ చేస్తారు అతను చెప్తున్నారు. సో అందుకని అతనికి ఆ కెపబిలిటీ ఖచ్చితంగా ఉంది. బట్ హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, హీ హ్యాస్ టు డెఫినెట్లీ ప్రూవ్ హిమ్సెల్ఫ్. అతని ముందుగా టీంలో తన ప్లేస్ని గ్యారంటీ చేసుకోవాలి. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.